Lights, camera, action! బాగున్నాడా? తను లోపల ఉన్నాడు, చెకప్ చేస్తున్నారు. ఆపరేషన్కి ఇంకెంత టైం ఉంది? 2.5 గంటలు. తను మనసు మార్చుకోడు కదా. అది ఇక తనని నేను విసిగించాను. తనకి ఇష్టం వచ్చినట్టు చేసుకోమనండి. కానీ ఒక్క మాట చెప్పండి, తనను ప్రాణంగా ప్రేమించి ఒప్పించేది ఇంకా ఏదో ఆశతో తన మనసు మార్చుకుని తిరిగి వస్తాడని ఎదురు చూస్తుందని చెప్పండి. ఈ 2.5 గంటల్లో చివరి నిమిషం దాకా ఎదురు చూస్తాను. తన కిడ్నీ ఇచ్చి ఆపరేషన్ థియేటర్ నుంచి బయటికి వచ్చాక మీరు చెప్పాల్సిన మొదటి మాట, నీ సందేహ లేదు, చచ్చిపోయిందని చెప్పాలి. ఏంటి మీరు అంటుంది? అవును, నేను ఆత్మహత్య చేసుకోబోతున్నాను. సంధ్య గారు, మీరు పొరపాటు చేస్తున్నారు, తప్పు చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు, ప్లీజ్. నువ్వు పొరపాటు చేస్తున్నావు, తప్పు చేస్తున్నావు, ఇది కరెక్ట్ కాదని మీ ఫ్రెండ్కి మీరు ఎందుకు చెప్పలేదు? చెప్పాను, వాడు వినలేదు. తను మారడు, వదిలేండి. చివరికి ఒక్క మాట మాత్రం చెప్పండి. సంధ్య గారు, చెప్పండి. సంధ్య గారు, ఇంటికి వచ్చాను, అక్కడ చూస్తాను. బెల్ డోర్ దగ్గర చూడు. కిటికీ దగ్గరికి వెళ్ళి చూడరా. కిటికీ కూడా క్లోజ్ ఉందంట. ఒరే చంటి, డోర్ లాక్ వేసిందమ్మా చూడు. డోర్ కూడా తాళవేసిందంట. పక్కింట్లో అడుగు ఒకసారి. అంటే సంధ్య ఇంట్లో లేదు. పక్కింట్లో అడుగుమనవే. ఒరే చంటి, పక్కింట్లో అడిగి చూడు. తను సూసైడ్ చేసుకుంటానందిరా. అబ్బా నువ్వు ఏడవకే. ఏడవకు, మరేం చేయాలి? మీలాంటి మొగుళ్ళు అంటే పిల్లలకి ఏడుపులు చాలు తప్ప ఇంకేం మిగులుతాయి. సంధ్య ఎక్కడికి వెళ్ళి ఉండొచ్చు? తను సూసైడ్ చేసుకుంటానంది. లేదక్క, మా అక్కకి ఏం కాదు, సిటీలో ఎక్కడ వెతుకుతాను అక్క. నేను చంటి సిటీ మొత్తం వెతికి సంధ్యను పట్టుకుంటాం. బట్ సంధ్య చావకుండా ఉండాలంటే సూరిబాబు కిడ్నీ ఇవ్వడం మానుకోవాలి. అర్థమైందా? సరే, ట్రై చేస్తాను. ఒరే చంటి, అక్కను వెతుకుదాం పదరా. ఏ రోజు చేతి మొక్కలేదు, కానీ ఇప్పుడు మొక్కుతుంది. మా అక్కకి ఏం కాకూడదు. కోరుకున్న జరగాలంటే ఇష్టమైంది వదలదంటారు. నాకు మంద అంటే ఇష్టం. 24 గంటలు ఆ మత్తులో ఉంటాను. మా అక్క కోసం మందు మానేస్తా.
ఒరే తమ్ముడు ఘోరం జరిగిపోయిందిరా. అక్క 2 అవర్స్ నుంచి టెన్షన్ ఉంది అక్క. సంధ్యక్క కనబడట్లేదు. చాలా భయంగా ఉంది అక్క. తట్టుకోలేని న్యూస్ అయితే చెప్పొద్దక్క. మీ బావ గురించిరా. ఏమైంది? ఆ మూర్తి గారిది ఓ నెగిటివ్ బ్లడే కదా. ఆ బ్లడ్ గ్రూప్ కిడ్నీ దొరకే కదరా మీ బావ మూర్తి గారి కిడ్నీ ఇవ్వడానికి వెళ్ళింది. కొన్ని లక్షలు ఖర్చు పెట్టినా ఆ కిడ్నీ ఇచ్చేవాళ్ళు లేరనే కదా స్నేహితుని బ్రతికిద్దామని వెళ్ళింది. కానీ అది నిజం కాదు. ఆ మూర్తి గారి తమ్ముళ్లలో 2 తమ్ముళ్ళకి ఓ నెగిటివ్ బ్లడేనట. నిజమా? అన్నయ్య కిడ్నీ ఇవ్వడానికి వాళ్ళిద్దరు ముందుకొస్తే మూర్తి కూడా వద్దన్నాడంట. ఎందుకని? ఓ నెగిటివ్ కిడ్నీ చెడిపోయిన వాడికి ఇచ్చిన వాడికి పెద్ద తేడా ఉండదురా. ఇద్దరు రోగులే అవుతారా. మీకు పెళ్ళాం పిల్లలున్నారా. మీరు కిడ్నీ ఇస్తే మీకు నాలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయిరా. మీరు కిడ్నీ ఇవ్వద్దురా. మీరు 100 ఏళ్ళు బాగుండాలిరా. నా ఫ్రెండ్ సూరిబాబు ఉన్నాడు, వాడు నా కోసం ఏదైనా చేస్తాడు. వాడి కిడ్నీ తీసుకుంటా. ఒరేయ్ చెప్పడం మర్చిపోయాను, మీది ఓ నెగిటివ్ బ్లడ్ అని ఎవ్వరికీ చెప్పకండి. ముఖ్యంగా నా ఫ్రెండ్ సూరిబాబుకి అస్సలు తెలియకూడదు. జాగ్రత్త. సూరిబాబు నాశనమైనా పర్లేదని అబద్ధాలు చెప్పి మరీ కిడ్నీ తీసుకుంటున్నాడు. అక్క ఆపరేషన్ ఇంకా 4 minutes టైం ఉంది. ఈ విషయం అయితే సూరిబాబు ఫోన్ చెప్తాం. మీ బావ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందిరా. మీ ఆయనకు చెయ్యి. తన ఫోన్ తీసుకోవట్లేదు. ట్రై చేయి. ఆ మూర్తి మా అక్క జీవితం దాడుకుంటాడా? వానికి లెఫ్ట్ రైట్ అర్థం అయిపోద్ది. చెప్పేది నిజమా? అవును. నీకెవరు చెప్పారు ఈ విషయం? నువ్వు మనిషి దున్నపోతువా? టైం అయిపోతుంది, త్వరగా వెళ్ళరా మగడా అంటే నీకెవరు చెప్పారు, ఎప్పుడు చెప్పారు, ఎలా చెప్పారు అని తొక్కలో క్వశ్చన్ చేస్తున్నావు. ముందెళ్ళి ఆపరేషన్ ఆపు. లేదు, సూరిబాబు నమ్మడు. ఎవరు చెప్పారు చెప్తేనే వింటాడు. అబ్బా టైం అయిపోతుంది ప్రసాదు. నేను వెళ్తున్నా, నువ్వు చెప్పవే. తన పేరు బయట పెట్టొద్దని మాట తీసుకుంది. ఎవరు తను? చెప్పొద్దంది. చెప్తేనే సూరిబాబుని ఆపగలం. తర్వాత తనకి ప్రాబ్లం అవుతుందిరా. ఇప్పుడు మన సూరిబాబుకు ప్రాబ్లం అవబోతుంది. అబ్బా చెప్పు తను ఎవరో చెప్పు. తను చెప్పు తను చెప్పు తను ఎవరో చెప్పు. ఆ మూర్తిగాడి పెళ్ళమే. మూర్తిగాడి పెళ్ళమే. మూర్తిగాడి పెళ్ళమే. ఆ విషయం మీకు అప్పుడు చెప్దామని ప్రయత్నించింది, కానీ కుదరలేదన్న. రండి. మీకు విషయం చెప్పండి. ఏమండి, మరి ఆయన ఎన్నో మోసాలు చేశారు. అందుకే నాకు పిల్లలు లేకుండా పోయారు. ఇప్పుడు ఈ దారుణం జరిగితే జీవితంలో నాకు పిల్లలు పుట్టరేమో. అందుకే చెప్తున్నా, ప్లీజ్ ఆయనకి ఈ విషయం చెప్పండి. మీరు కిడ్నీ ఇస్తే మీకు నాలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. మీరు కిడ్నీ ఇవ్వద్దురా. నేను అర్జెంట్గా లోపలికి వెళ్ళాలి. అతనికి ఆపరేషన్ అయింది. అతనికి ఆపరేషన్ అయింది. ఆపరేషన్ జరిగిందా? ఇంకా 2 minutes టైం ఉందిగా. హాఫ్ అన్ అవర్ బిఫోరే జరిగింది. 2.5 hours తర్వాత అన్నారుగా. అప్పుడే ఎందుకు చేశారు? వాట్ ఈస్ దిస్? నాకేం తెలుసు? వెళ్ళి డాక్టర్ని అడగండి. మీరు కావాలనే చేశారు. ఆ మూర్తి గారే చెప్పింటాడు. వెళ్ళి ఇక్కడి నుంచి. లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. లేదు, నేను వెళ్ళాలి. సెక్యూరిటీ, సెక్యూరిటీ. ఏ బెదిరిస్తున్నావా? ప్లీజ్, నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. మీ ఫ్రెండ్ అన్కాన్షియస్లో ఉన్నాడు. మీరు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేసి లోపలికి వెళ్తే అతను మీకు దక్కడు. ఆపరేషన్ జరిగిందా? ముఖ్యంగా నా ఫ్రెండ్ సూరిబాబుకి అస్సలు తెలియకూడదు. అస్సలు తెలియకూడదు. అస్సలు తెలియకూడదు. రండి, ఆపరేషన్ చేయండి. ఎందుకు ఇంకా నాటకాలు ఆడతారు? మీ అవసరం తీరిందిగా. ఏరా మూర్తి,
నీకు ఓ నెగిటివ్ కిడ్నీ దొరకలేదా? లక్షలు పోసినా కిడ్నీ ఇచ్చేవాడే కనిపించలేదా? సూర్యగాడి కిడ్నీ పోతే చచ్చేవాడివా? ప్లీజ్ అనియా ఆവശ്యపడకండి అనియా. నేను ఎందుకు ఆవేశపడుతున్నావు నీకు తెలియదా? ఏరా మీ అన్నయ్య కిడ్నీ చెడిందంటే ఇవ్వడానికి ముందుకు రాలేదా? వచ్చారు కదా, వచ్చారుగా. చెప్పండి రా, మీరు ముందుకు రాలేదా? అప్పుడు ఏమన్నాడు మీ అన్న? మీరు మాత్రం సుఖంగా ఉండండి రా, నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు పిచ్చి నా కొడుకు, వాడి కిడ్నీ దొబ్బేస్తామని లేదు వీడు అన్నాడు కదా. ఏరా మూర్తిగా, నువ్వు బాగుండాలి, నీ తమ్ముళ్ళు బాగుండాలి, నీ స్నేహితులు మాత్రం సర్వనాశనం అయిపోవాలా? అన్న ప్లీజ్ అనే డిస్టర్బ్ చేయకుండా ఎమోషన్ అవుతున్నాను ప్లీజ్. బీపీ కంట్రోల్ తప్పుతున్నాడు అన్న, ప్లీజ్ అనే ప్లీజ్ అనే మూర్తి ఎమోషన్ అవుతున్నాడు అనే బీపీ కంట్రోల్ తప్పుతున్నాడు అన్న, ప్లీజ్. ఎవడరా మాట ఎవడరా మాట? వాడు ఎమోషన్ అవుతున్నాడా? ఎవడన్నాడా మాట? మనిషి అయితే కదా ఎమోషన్ అవడాలి. సార్ అనే సార్ వాడు తావడరా, వాడు తావడు, వాడు పాపిరా, పాపిరా వాడు, వాడు తావడు. బాబు అతను బయట పట్టుకెళ్ళండి. ఎవరు అతను? వాడు తావడు, వాడు తావడు. మీరు ఉండమన్నా ఉన్నాను ఇక్కడ, నేనే వస్తాను బయటికి. మీరు చేసిన పాపాన్ని ఇప్పుడే వెళ్ళి సూర్యబాబు చెప్పదన్నా. ఎందుకు చెప్పొద్దురా? ఎందుకు చెప్పొద్దు? మనసున్న స్నేహితుడని వాడనుకుంటున్నాడు. ఒళ్ళంతా స్వార్థం ఉన్న చెత్తలా కొడుకుని వాడికి తెలియదు. ఎందుకు చెప్పొద్దురా? అతని ప్రాణానికి ప్రమాదం. మీ అన్న చేసిన మోసానికి వాడు ఆల్రెడీ చచ్చినట్టేరా. కొత్తగా చచ్చేదేం లేదు, వాడు కొత్తగా చచ్చేదేం లేదు. మూర్తిగాడు నిన్న అవసరానికి వాడుకున్నాడు రా, దారుణంగా మోసం. ఏమైంది? ఆ మూర్తిగాడు ఏమని చెప్పాడు నీకు? ఓ నెగిటివ్ కిడ్నీ ఎవ్వరికి లేదన్నాడు కదూ. ఎంత డబ్బు ఖర్చు పెట్టినా కిడ్నీ ఇచ్చే వాళ్ళు ఎవరు లేరని చెప్పాడు కదూ. 1 month లో ఆపరేషన్ చేయకపోతే వాడు చస్తానని అన్నాడా లేదా? అదంతా అబద్ధం రా. వాడి తమ్ముళ్ళలో ఇద్దరిది ఓ నెగిటివ్ బ్లడ్. వాళ్ళ కిడ్నీలు చెక్ చేస్తే ఓకే కూడా అయ్యాయట. కానీ ఆ మూర్తిగాడు తన తమ్ముళ్ళని కిడ్నీ ఇవ్వకుండా ఆపాడురా. నాకు తెలుసురా. ఏంటి? నీకు తెలుసా? ఎప్పుడు తెలిసింది? 1 month back. అదేంట్రా, తెలిసే కిడ్నీ ఇవ్వడానికి ముందుకొచ్చావా? ఎందుకో చెప్తాను. నన్ను మూర్తి దగ్గరికి తీసుకెళ్ళరా. తీసుకెళ్ళు. చీకటి చేరని కొత్తనే బ్రతుకులో ఓరే పని ఉందని
ఒకనాటి మిత్రుని ఎలా ఉంది రామూర్తి? పడతావా గుర్తుపడతావా ఏ రామూర్తి ఎలా ఉందిరా? ప్రసాద్ అన్న మాటలకు బాధపడుతున్నావా? వాడికి కొంచెం ఆవేశం ఎక్కువ. ఏమనుకో. అరే అలా తిరగకురా, ఆపరేషన్ అయింది అటువైపే, నీకు నొప్పేస్తుందిరా. ఒరేయ్ నన్ను చూడరా మూర్తి, నాకు విషయం తెలిసిందని సిగ్గుపడుతున్నావా? నీ గురించి అన్నీ తెలుసురా. చిన్నప్పుడు మీ నాన్న కొనుక్కోమని రూపాయి ఇస్తే దాన్ని వెనుక జోబులో దాచుకొని నా దగ్గరికి వచ్చి డబ్బులు ఇవ్వలేదని చెప్పేవాడు. నేను తిందామని కొనుక్కున్న చాక్లెట్ నీకు ఇచ్చేవాడు. అప్పుడు నువ్వు జేబుల్లో దాచుకున్న రూపాయి గురించి కూడా నాకు తెలుసురా. ఇద్దరం కలిసి కాలేజ్ చదివేటప్పుడు నీ హాస్టల్ ఫీజు కాలేజ్ ఫీజు నా చేత కట్టించేవాడు. నీకు ఇంటి నుంచి పంపే డబ్బులతో ఎంజాయ్ చేసేవాడు. అది కూడా నాకు తెలుసురా మూర్తి. నేను 10 లక్షల కట్నం ఎందుకు తీసుకున్నానో తెలుసు. నీ చెల్లె పెళ్ళికి 10 లక్షల కట్నం కావాలని, లేదంటే పెళ్లి జరగదని నువ్వు వచ్చి ఏడ్చి, నీ చెల్లి పెళ్లి జరగాలని 10 లక్షల కట్నం ఇచ్చే సంబంధం వెతికి మరీ పెళ్లి చేసుకున్నాను. ఆ 10 లక్షలతో నువ్వు ఫ్లాట్ కొనుక్కున్నావని కూడా నాకు తెలుసు. చిన్ననాటి నుంచి ప్రతి విషయంలో నువ్వు నన్ను మోసం చేస్తున్నావని తెలిసినా, నీ చేతిలో నేను మోసపోతున్నానని తెలిసినా, కిడ్నీ ఇస్తే నేను ఎక్కువ రోజులు బతకనని తెలిసినా, నన్ను ఆపడానికి నా ఫ్రెండ్స్, నా బావమరిది, నా భార్య తీవ్రంగా ప్రయత్నించిన, మొండిగా పిచ్చిగా మూర్ఖంగా ముందుకొచ్చి నీకు కిడ్నీ ఎందుకు ఇచ్చానో తెలుసా? 27 సంవత్సరాలుగా స్నేహాన్ని అడ్డు పెట్టుకొని ఈ స్నేహితుని నీ అవసరాల కోసం వాడుకుంటున్నావు. 27 సంవత్సరాలుగా నా స్నేహితుని మార్చుకుందామని సహాయం చేసిన ప్రతిసారి నువ్వు మారతావని నేను ఎదురు చూసా. కానీ ప్రతిసారి నేను ఓడిపోతూనే ఉన్నాను. మన వేదసారం మానవతరా తెలుసుకోలేవా? నువ్వు నాకు అబద్ధం చెప్పా, మోసం చేశావనే బాధ కంటే నువ్వు ఈసారి కూడా మారలేదనే బాధే నాలో ఎక్కువగా ఉండేది. మనసున్న నీవే రాయివైతే ధర్మమేదిరాయిలలో. ఇప్పుడు కూడా నువ్వు మారతావనే ఆశతో నా ప్రాణాలకు తెగించి కిడ్నీ ఇచ్చాను రామూర్తి. చెమ్మగిల్లింది గుండె హరివిల్లు గూడై నవ్వని. అరే ప్రసాద్, ముందుకు తీసుకెళ్ళరా. ఇంతకంటే నా దగ్గర నుంచి నువ్వు ఏం తీసుకోగలవురా మూర్తి? చెప్పు, చెప్పరా. నీలో ఒక మంచి స్నేహితుడు, నీలో ఒక మంచి నీలో మంచి స్నేహితుడు ఏం చాలా మూర్తి. నీలో మార్పు రాలంటే
మాత్రం గుర్తుపెట్టుకోరా మూర్తి, ఈ భూమి మీద బతుకున్నంత కాలం ఏ టైం అయినా ఎలాంటి టైం అయినా నేను ఇది చేయడానికి సిద్ధంగా ఉన్నాను మూర్తి. నేను చచ్చేలోపు ఒక్కసారైనా నీలో నిజమైన స్నేహితులు చూడాలని ఆశరా. గుర్తుపడతావా ఏ మన్నులో ఏ గాలిని ఊదాలనే ఊహెవరిదో తెలుసుకోగలమా తెలుసుకోగలమా ఏ చీకటి చేరని కొత్తని బ్రతుకులో చంటి, మీ ఫ్రెండ్ ఉన్నాడా? చంటి గారి ఫోన్ రా. బావా, స్నేహితుల కోసం సహాయం చేస్తావో త్యాగం చేస్తావో మోసపోయావో నాకు తెలియదు, కానీ మా అక్కను మాత్రం చంపేసావు బావా. మా అక్క చావు కారణం నువ్వే. రా హైదరాబాద్కి, నీకోసం ఎయిర్పోర్ట్ దగ్గర వెయిట్ చేస్తుంటాను. నిన్ను చంపించగానే మా అక్క ఆత్మకు శాంతి కలగదు. మీ అక్క చావడం నువ్వు చూసావా? బతుకుని నువ్వు చూసావా? మీ అక్క నా దగ్గరే ఉందిరా. ఏంటి? మీ అక్క నా దగ్గరే ఉందిరా. అక్క నీ దగ్గర ఉందా? నువ్వు చెప్పింది నిజమా బావా? చివరిసారిగా నన్ను చూద్దామని బాంబే వచ్చింది. తను వచ్చే టైంకి ఆపరేషన్ అయిపోయింది. ఆపరేషన్ తర్వాత నాకు బ్లడ్ తక్కువైంది. స్టోర్లో ఉన్నవన్నీ మూర్తికి అరేంజ్ చేశారు. నాకు బ్లడ్ లేదు. 10 minutesలో బ్లడ్ అరేంజ్ అయిపోతే నేను చనిపోతానని డాక్టర్స్కి అర్థమైంది. వాళ్ళందరూ టెన్షన్ పడ్డారు. మూర్తి తమ్ముల బ్లడ్ చెక్ చేశారు. నైట్ వాళ్ళు ఆల్కహాల్ తీసుకున్నారంట. వాళ్ళ బ్లడ్ సెట్ అవ్వలేదు. బాంబేలో ఉన్న పెద్ద పెద్ద హాస్పిటల్స్కి ఫోన్ చేశారు. ఎక్కడా ఎమర్జెన్సీ కింద దొరకలేదు. అప్పుడు మీ అక్క ముందుకొచ్చి బ్లడ్ ఇచ్చి నన్ను బ్రతికించింది. చెప్తే నిజమా బావా? నువ్వు అన్నమాట నేను పెట్టుకున్నాను, నేను నిలబెట్టుకుంటాను. నీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, మందు మానేస్తున్నాను. నేను మందు మానేస్తున్నాను. అరే ప్రసాద్, సంధ్య దగ్గరికి పోనీ.
సంజు నన్ను 10 లక్షల కట్నం గురించి పెళ్లి చేసుకున్నావా? నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకోలేదా? చేసుకున్నాక ఇష్టపడ్డా. నేనంటే ఇష్టం అంటే ఇలా ఎందుకు చేసావు? నువ్వంటే ఇష్టం కాబట్టి ఇలా చేశాను. అంటే ఒకటి చెప్పు, నేను కిడ్నీ ఇస్తే చచ్చిపోతానన్నా. చివరి నిమిషం వరకు హైదరాబాద్లో ఉండి నా కోసం ఎదురు చూడకుండా పరిగెత్తుకుంటూ బాంబే ఎందుకు వచ్చా? నేను ఎమర్జెన్సీలో ఉంటే బ్లడ్ ఇచ్చి ఎందుకు కాపాడుకున్నా? నేను కిడ్నీ ఇచ్చానని తెలిసాక నువ్వెళ్ళి చావకుండా చావు బ్రతుకుల మధ్యలో ఉన్నా నన్నెందుకు కాపాడు? చెప్పరా, నన్నెందుకు కాపాడుకున్నావు? నీకు చెప్పి నీ కళ్ళ ముందే చచ్చిపోవడానికి బాంబేకి వచ్చాను. కానీ చావు బతుకుల మధ్య నిన్ను చూశాక బ్రతికించుకోవాలనిపించింది. మరి ఇప్పుడు నా కోపం తగ్గిందా? మళ్ళీ ఇప్పుడు చచ్చిపోతావా ఏంటి? చావును. ఎందుకని? 45 సంవత్సరాల తర్వాత నీ కిడ్నీ ట్రబుల్ ఇస్తుందంట. అప్పుడు వేరే కిడ్నీ అవసరం అవ్వచ్చని డాక్టర్ చెప్పాడు. అయితే ఇప్పుడు నేను పోతే అప్పుడు నీ కిడ్నీ ఎవరు ఇస్తారు? అప్పుడు నన్ను మళ్ళీ బ్రతికించుకోవడానికి ఇప్పుడు బ్రతుకుతావా? నేనంటే నీకు అంత ఇష్టం? నా మీద నీకు ప్రేమ ఉందో లేదో తెలీదు. నేనంటే నీకు ఇష్టమో లేదో కూడా నాకు తెలీదు. కానీ నువ్వంటే నాకు పిచ్చిరా. కలగా కరిగినదా విరిసే బతుకే కడకు నడిచినదా రగిలే చితికే మనసును తడిని నాటి గురుతోక నిపురుగా మిగిలినదా మమతను కోసారిన తీయని చెలిపిక కనులకు కనపడదా కుమిలే హృదయము నిన్ను ప్రతి చోట వెతికినదా కలగా కరిగినదా విరిసే బతుకే కడకు నడిచినదా రగిలే చితికే ఇప్పుడు నాకు బ్రతకాలని లేదు, చచ్చిపోవాలనుంది. ఇలాంటి గొప్ప దంపతుల కడుపున మళ్ళీ పుట్టాలనుంది. అప్పుడైనా నాకు స్నేహం విలువ తెలుస్తుందేమో. మిత్రమా, మనం మళ్ళీ కలిసుండే అవకాశం వస్తే మరణించైనా నీ కడుపున బిడ్డగా పుడతా. నీ అడుగులో అడుగేస్తూ, నీ మాటలో మాటనై, నీ శ్వాసలో శ్వాసనై, స్నేహమనే ఊపిరిని నింపుకుని ప్రాణ స్నేహితుడిగా మారతా.